నమస్తే. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, నాసా హాస్పిటల్స్. ఈరోజు మనం మోకాలి ఆస్టియోఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. మోకాలి ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాల్లో ఉన్న కార్టిలేజ్ అనేది అరిగిపోవటాన్ని మోకాలి ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. కార్టిలేజ్ అంటే రెండు ఎముకల మధ్యలో ఉన్న ఒక మెత్తటి పదార్థాన్ని కార్టిలేజ్ అంటాం. సో మోకాలి ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు చూసుకుంటే మొదటిది వచ్చేసి మన వయసు రీత్యా వస్తుందన్నమాట. వయసు పెరిగే కొద్దీ మెల్లగా కార్టిలేజ్ అనేది అరగడం వల్ల వస్తుంది. రెండోది వచ్చేసి అధిక బరువు ఉండటం, ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ మోకాల ఆస్టియోఆర్థరైటిస్ అర్లీగా వస్తుంది. ఇంకొన్ని రీజన్స్ వచ్చేసి చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మోకాలకి దెబ్బలు తగలటం, ఈ దెబ్బలు తగలటం వల్ల కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యి ఏజ్ పెరిగే కొద్దీ అది కూడా ఆస్టియోఆర్థరైటిస్గా మారుతుంది. ఇంకొకటి వచ్చేసి జెనెటిక్స్ ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకు ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు.